హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే పాలకొల్లు వెళ్ళాను ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఒక కొత్త వీడియోతో నేనైతే మా ముందుకు వచ్చేసాను. పాలకొల్లు ఫేమస్ బిర్యానీ మాట. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. చాలా చాలా బాగుంటుంది బిర్యానీ. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా 250 ఒక ప్యాక్ వచ్చేసి 250 పడుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్యాకింగ్ అనేసి ఇలా చేస్తారన్నమాట. ఇంకా పైన అయితే పిన్ చేయరు, చాలా ఫుల్గా అయితే ఇస్తారు. అదే ఇక్కడ ట్రిక్. బిర్యానీ సూపర్ ఉంటుంది. ఇంకా చూసారా, అలానే వేసేస్తారు. ఇక్కడ ఎలా వండుతారు అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే అడిగాను వీళ్ళని, వీడియో తీసుకుంటామంటే చాలా వేడిగా ఉంటుందమ్మా అక్కడ మంట కదా ఎలా అన్నారు. వీళ్ళైతే వెళ్ళమన్నారు, వెళ్ళాను. పొగమంట. ఇంక ఇక్కడైతే బిర్యానీ ఎలా వండుతారో చూద్దామా ఫ్రెండ్స్. చూసారా, పొయ్యి అయితే చాలా చిన్నగా ఉంది, కానీ పొయ్యి చుట్టూ కూడా ఇది కట్టెలు పెట్టారు ఫ్రెండ్స్. చుట్టూ కూడా మంట. పొయ్యి మీదే వండుతున్నారు. ఇక్కడ సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. నిజంగా అన్నారని కాదు, కానీ చాలా వేడి వేడి పొగమాట. అక్కడ వీడియో తీస్తున్నంతసేపు కూడా నా ఫోన్ అయితే బాగా హీట్ అయిపోయింది. నిజంగా వాళ్ళు ఎలా ఉండి వర్క్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్గా ఉంది బిర్యానీ మాత్రం. చూసారా, ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. వెనకాల ఇక్కడ పెద్ద బాండీ పెట్టారు, అందులో ఇంకా బిర్యానీ వాటర్ అలా మరుగుతుంది. రైస్ తీసి ఇలా ఇలా వేస్తున్నారు, దమ్ము వేసి పైన ఇంకా రైస్ అయితే ఇలా వేస్తున్నారు. వేసిన తర్వాత ఇక్కడ పొయ్యి మీద పెడుతున్నారు అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, ఫేమస్, చాలా చాలా ఫేమస్. ఎక్కువ క్వాంటిటీ కూడా పెడుతున్నారు రైస్. సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడైతే ఇంకా స్టాక్ బిర్యానీ రైస్ మాట. ఇలా స్టాక్ అనేది పెట్టేశారు. ఇక్కడ మార్నింగ్ అయితే అసలే ఉండదు. 5 నుంచి మనకు బిర్యానీ అయితే స్టార్ట్ అవుతుంది. బిర్యానీ సెంటర్ 5 నుంచి, ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది క్రౌడ్ ఇంకా ఉండే కొద్ది. చూసారా, ఆనపకాయలు ఇక్కడ కట్ట అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఏ బిర్యానీలో కూడా కట్ట అయితే అసలు ఇక్కడ వేసుకుని సూపర్గా ఉంది. దీని అడ్రస్ వచ్చేసి మనకి పాలకొల్లు ఆచంట రోడ్లో ఉంటుంది. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది సెంటర్. హైదరాబాదీ దమ్ బిర్యానీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా కట్ట, అలాగే మజ్జిగ చారు, పెరుగు చట్నీ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, బోర్డు అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ రోడ్డు పక్కనే ఉంటుంది. పాలకొల్లు టు ఆచంట రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడే వచ్చేసి ఇంకా మేమైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్ బిర్యానీ తీసుకొని. ఇదైతే ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్, సోంపాపిడి. దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, పీచు మిఠాయి. ఇంకా ఇదైతే తీసుకున్నాము, చిన్న ప్యాకెట్ తీసుకున్నాము, 60 రూపీస్ అంట. ఇదైతే ఇంకా పాలకొల్లు గోపురం సెంటర్ ఫ్రెండ్స్. మేమైతే ఇంకా బిర్యానీ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాం. దారిలో వీడియో తీస్తున్నాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడా పాలకొల్లు. ఇంకా బిర్యానీ సెంటర్ నుంచి మేము బయలుదేరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. దారిలో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. చూసారా, ఇదైతే శ్రీనిధి రెస్టారెంట్ అంట. నేను కూడా ఈ స్ట్రీట్లో అయితే ఫస్ట్ టైమే వెళ్ళడం, ఎప్పుడు వెళ్ళలేదు అసలును. వీడియో అయితే సూపర్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఆచంట బస్సు అయితే వెళ్ళింది కదా ఇప్పుడు. చూడండి, అదే రోడ్డు ఫ్రెండ్స్. చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు సూపర్గా ఉంది. కోనసీమ అందాలు. ఇదైతే పాలకొల్లు మంచినీళ్ళు చెరువు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పక్కన అయితే ఇంకా ట్యాంక్ అన్నమాట, వాటర్ ట్యాంకు. చూసారా, అటు సైడ్ నుంచి వస్తే కనుక మనకి పాలకొల్లు చెరువు అయితే కనిపిస్తుంది, మంచినీళ్ళు చెరువు. వీడియో అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. లైక్ అయితే ఇవ్వండి, మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో అయితే సూపర్గా ఉంటుంది. ఇదంతా కూడా పాలకొల్లే. మేమైతే బిర్యానీకి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. ఇంకా వచ్చేటప్పుడు అయితే దారిలో మీకు వీడియో అయితే తీసాను.
ఇంకా స్వీట్ షాప్స్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది ఫ్రెండ్స్. 5కి అయితే బిర్యానీ సెంటర్ స్టార్ట్. మేము 5:30 5:15కి అలా వెళ్ళాము, తిరిగి వచ్చేస్తున్నాం. 6 అవుతుంది. 6:45కి పాలకొల్లు ఎలా ఉందో చూసేద్దాం. ఇంకైతే పాలకొల్లు సెంటర్లోకి అయితే మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా బస్ స్టాండ్. ఇంకా మనకి కొంచెం ఎదరికి వెళ్ళినట్టయితే ఇంకా నర్సాపూర్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇదైతే మెయిన్ సెంటర్. ఇంక ఇప్పుడైతే నర్సాపూర్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా పాలకొల్లు రోడ్లో ఇలా వచ్చేస్తున్నాం కదా. దిగుమర వచ్చిన తర్వాత ఇక్కడైతే ఆగాము ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే అమ్ముతూ ఉన్నారు. వెల్లుల్లిపాయలు తీసుకుందామని ఆగాము. ఇక్కడ పావు కేజీ వచ్చి 40 అని చెప్పారు ఫ్రెండ్స్. మీకైతే రేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే తీసుకున్నాము, పావు కేజీ అయితే తీసుకున్నాము. చాలా చిన్నగా ఉన్నాయి పాయలు అయితే. ఆనియన్స్ కూడా ఉన్నాయి, మేమైతే ఆనియన్స్ తీసుకోలేదు. ఇక్కడ చెర్రీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్గా. నేను తీసుకున్నాను అంతే. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడు అనుకున్న బిర్యానీ ఓపెన్ చేసేసాం. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు పీస్ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. పీస్ 3 or 4 పీసెస్ మనకి వస్తాయి. అలాగే కట్టా కూడా సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.